హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు నాకు చాలా పెద్ద స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే అనమాట. అండ్ దట్ టు పెళ్ళైన తర్వాత ఆఫ్టర్ 5 years మా హస్బెండ్తో నా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నైట్ 12 o'clockకి మా హస్బెండ్ డెకరేషన్ అయితే చేసి కేక్ అయితే కట్ చేయించారు. ఆ వీడియో అనేది యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఈరోజు చాలా స్పెషల్. సో కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు అండ్ అలాగే మా బాబు స్కూల్కి అయితే వెళ్ళాడు. సో నేను జస్ట్ ఇప్పుడే రెడీ అయితే ఉన్నాను. అండ్ స్పెషల్ కాబట్టి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. ఎవరి స్పెషల్ డేస్ అయినా మన లేడీసే, హౌస్ వైఫ్స్కి తప్పదు. మన బర్త్డే సెలబ్రేషన్ అయినా మనమే చేసుకోవాలి. అండ్ అలా చేస్తే హ్యాపీగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు గారి అండ్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో ఇంకా హెవీ డ్రెస్ అయితే వేసుకోవాలి, కాకపోతే వంట చేయాలి కాబట్టి నేను అదైతే వేసుకోలేదు. జస్ట్ నార్మల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి గారి అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా చేసేస్తాను. సో ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపిస్తాను. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, సో తప్పకుండా చూడండి. అండ్ అలాగే నైట్ సెలబ్రేషన్ ఎలా అయిందనేది కూడా యాడ్ చేస్తాను వీడియో, సో చూసేయండి. సో నైట్ 12 అయితే అయ్యిందనమాట. సో 12 అయిన తర్వాత నేను డోర్ ఓపెన్ చేసుకుని అయితే వెళ్ళాను. నన్ను ఒకసారి బయటకు అయితే వెళ్ళమన్నారని చెప్పేసి నేను కిచెన్లోకి అయితే వెళ్ళి కొంచెం వర్క్ ఉందని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకెందుకు అలా కూర్చోవడం అని చెప్పేసి వచ్చేసరికి మా హస్బెండ్ ఇలా డెకరేషన్ అయితే చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ ఏంటంటే పిక్చర్స్, వాటిలో బెలూన్స్ అయితే అంటించారనమాట. చాలా బాగుంది. మొత్తం కూడా వాల్ అంతా కూడా ఒక 2 sides మాత్రం వాల్కి మొత్తం ఫొటోస్ అండ్ అలాగే బెలూన్స్ అయితే డెకరేషన్ అయితే చేశారు. సో లైట్ ఆన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది, చూసారు కదా. ఒక్కసారిగా లుక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇందులో పిక్చర్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నుంచి బిఫోర్ మ్యారేజ్ అప్పుడు పిక్చర్స్ అండ్ అలాగే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని బేబీ బంప్తో పిక్చర్స్, అవన్నీ కూడా అంటించారనమాట. అండ్ అలాగే ఇందులో ఏంటంటే హ్యాపీ బర్త్డే అమ్మ, అవన్నీ కూడా మా బాబు నాకు చెప్తున్నట్టు కొన్ని కొటేషన్స్, అవన్నీ పిక్చర్తో చాలా బాగా చేశారు. అండ్ అలాగే హ్యాపీ బర్త్డే మై డియర్ వైఫ్ అని అలా కొన్ని కొటేషన్స్ అయితే పెట్టారనమాట. నాకైతే పిక్చర్స్ చాలా బాగా నచ్చినాయి. కొన్ని ర్యాండమ్గా పిక్ చేసుకుని అవైతే తీశారనమాట. సో తీసి ఇలాగ వాల్కి అయితే స్టిక్ చేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే అనిపిస్తుంది కదా, మనకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా మన కోసం టైం స్పెండ్ చేసి ఇలా చేస్తే మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో నాకు అదే అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ కేక్ అండ్ పక్కన అలాగే ఒక గ్లాస్ బాటిల్లో ఫ్లవర్ కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ కేక్ అనమాట, చాక్లెట్ వాల్నట్ కేక్. సో ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నారంటే ఒకేషన్స్లో అయితే తీసుకున్నారంట. సో వీడియో అయితే తీస్తే నేను ఇందులో అయితే అప్లోడ్ చేశాను. సో చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో కేక్స్ అయితే సూపర్ ఉంటాయి నిజంగాని. ఎవరైనా అబుదాబీలో ఉండి ఈ టేస్ట్ తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్వీట్ ఎక్కువ ఉండదు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. ఇందులోని ఓన్లీ కేక్సే కాదు, చిన్న చిన్న కప్ కేక్స్ అండ్ అలాగే కొన్ని స్వీట్స్, చాక్లెట్స్ అండ్ అలాగే మనం చాలా గిఫ్ట్స్ ఇస్తాం కదా, కొన్ని ఫ్లవర్ గిఫ్ట్ ఇచ్చినట్టు, అలాగే లేదు అంటే కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ టైప్లో ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది షాప్ అయితేని. అండ్ అలాగే అందులో ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కొన్ని మనకి ఎలా కావాలో అలా కూడా అయితే మనకి చేసిస్తారు. ఇది ఒకేషన్స్ అనమాట. చాలా బాగుంటుంది. కేక్స్, చాక్లెట్స్ ఇంకా చాలా రకాలే ఉంటాయి. సో ఇది వచ్చేసి కేక్ కటింగ్. ఇట్స్ టైమ్ టు కట్ ద కేక్ అనమాట. ఆల్రెడీ నేను కట్ చేసేసాను. మా హస్బెండ్ని మా బాబుని పక్కన పెట్టుకుని కేక్ అయితే కట్ చేశాను. బట్ ఇది వీడియో పర్పస్ కోసం. మా హస్బెండ్కి వీడియోలోకి రావడం ఇష్టం ఉండదు, సో నాకు ఫోర్స్ చేయడం అస్సలు ఇష్టం లేదు. సో అందుకనే నేను జస్ట్ వీడియో కోసం మళ్ళీ క్యాండిల్స్ వెలిగించుకుని కేక్ అయితే కట్ చేశాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది.
మా బుడ్డోడైతే కంపల్సరీ వచ్చేస్తాడు. ఫోన్లోకి రావడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇది మా నైట్ 12:00కి సెలబ్రేషన్ అనమాట. చాలా హ్యాపీగా జస్ట్ లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండిపోయేంత హ్యాపీగా అయితే చేసుకున్నాను నేనైతే నైట్ 12:00కి. సో వంట చేసే ముందు అండ్ నాకు ఈ డ్రెస్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇది నేను ఇండియా వెళ్ళినప్పుడు పద్మ బొటిక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. నాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు. సో నాకు నచ్చి నేను తీసుకున్న అనమాట. సో మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా వెళ్ళి తీసుకోండి. నాకైతే క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ గారెల పిండి అయితే నైటే ఆల్రెడీ గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇంకా కొంచెం కూలింగ్గా ఉంది, అందుకని ఒక్కసారి కలిపేసుకుని నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఫస్ట్. తర్వాత మనం గారెలు అయితే వేసుకోవచ్చు. సో ముందుగా కడాయి అయితే పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకుని ఉన్నాయి. సో ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటాను. ఆనియన్స్ కూడా వేసేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో నేనైతే బయటకి తీసుకెళ్తాను లంచ్కి అని అయితే మా హస్బెండ్ అన్నారు. కాకపోతే ఆయన వర్క్ నుంచి ఫినిష్ అవ్వాలి, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ బాబుకి 1:15 కల్లా మళ్ళీ స్కూల్ అయిపోతుంది, వాడు వస్తాడు, వాడికి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి నేనైతే కుక్ చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే చికెన్ అయితే కట్ చేసుకున్నాను. ఆల్రెడీ పెద్ద పెద్ద పీసెస్ కింద అయితే ఉన్నాయి. సో అందుకని నేను కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ కర్రీ కూడా. సో నేను సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. అండ్ ఇది కామన్ కిచెన్ కాబట్టి ఎక్కువ నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయాను. అందుకనే డైరెక్ట్గా అయితే నేను మాట్లాడలేకపోయాను, వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇలా కర్రీ అనేది కుక్ చేసుకుంటూ ఒక సైడ్ డిషెస్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో కర్రీ అయితే రెడీ అవుతుంది. సో ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేస్తాను. బర్త్డే అన్నా లేదు, ఏమన్నా లేదు, మన హౌస్ వైఫ్స్కి తప్పదు, కంపల్సరీ మనం ఇంట్లో పని అంతా కూడా చక్క పెట్టుకుని అవన్నీ కూడా చేసుకోవాలి. ఆల్రెడీ ఒక సైడ్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి. సో ఒక సైడ్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మధ్య మధ్యలో ఈ వీడియోస్ లిటరల్లీ నిజంగా యూట్యూబ్ క్రియేటర్స్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే వీడియోస్ తీయడం చాలా కష్టం. నేను ఇన్ని రోజులు వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని, కానీ వాళ్ళ కష్టం నాకు తెలిసేది కాదు. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో సో నాకు తెలుస్తుంది అనమాట. ఓ మై గాడ్, చాలా కష్టం అనిపిస్తుంది. ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాలి, అవుతుందో లేదా, కరెక్ట్గా వస్తుందో లేదో అవన్నీ చెక్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. సో పక్కన వంట చేస్తున్నాను కాబట్టి ఇంకొక సైడ్ డిషెస్ అనేవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కామన్ కిచెన్ కాబట్టి ఎప్పటికప్పుడు మనం నీట్గా అయితే పెట్టేస్తే మన నెక్స్ట్ వచ్చే వాళ్ళు కుక్ చేసుకుంటారు కదా మనతో పాటు. సో వాళ్ళకి కూడా చిరాగ్గా ఉండకుండా ఎప్పటికప్పుడే నేను క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఒక సైడ్ చికెన్ కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టాను. ఇప్పుడు గారెలు అయితే వేసేస్తున్నాను. గారెలు వేసేస్తే మనకి ఇంకా రెసిపీస్ అయితే అయిపోయినట్టే. ఇంకా గారెలు అయిపోతే చికెన్ కర్రీ అయిపోయింది. అండ్ అలాగే రైస్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను అనమాట. సో ఇంకా గారెలు వేసేసుకుంటే మనకి ఇంక అన్నీ అయిపోతాయి. ఈలోగా మా బాబు కూడా వచ్చేసాడు. మా బాబుని అయితే మా హస్బెండ్ పికప్ చేసుకున్నారు. సో ఫైనల్లీ ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట. గారెలు అయిపోయింది, చికెన్ కర్రీ అండ్ అలాగే రైస్ కూడా పెట్టేశాను. సో ఎక్కువ స్పెషల్స్ ఏమీ చేయలేదు, జస్ట్ సింపుల్గా అయితే చేశాను అనమాట. అండ్ ఈలోగా మా బుడ్డోడు కూడా వచ్చేసాడు. మా హస్బెండ్ నేను పికప్ చేసుకుంటానని చెప్పేసి అయితే తను తీసుకొచ్చారనమాట. సో మళ్ళీ ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఆయన జస్ట్ ఇప్పుడే వెళ్ళారు. సో వచ్చేసరికి రెడీ అయ్యి ఉండమన్నారు అనమాట. సర్ప్రైజ్ అన్నారు, ఏంటో అనేది నాకు కూడా తెలియదు. సో నాతో పాటు మీరు కూడా ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేయండి. అండ్ మా బుడ్డోడు అయితే గారైతే తింటున్నాడు. సో కర్రీ అయితే వేసుకోలేదన్నమాట. సో మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము లంచ్ అయితే చేస్తాము. అసలు ఏం సర్ప్రైజు ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయాలన్నమాట. సో అసలు మా హస్బెండ్ నా కోసం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారైతే తెలియదు. బట్ ఒక ట్రావెల్లో అయితే 1 డే అని అంటున్నారు.
సో ఇప్పుడైతే మేము బయలుదేరాలి. మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అవుతాం అనమాట. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు నాకు ఏం సర్ప్రైజ్ ఇస్తారు ఏంటి అనేది. మేబీ నైట్ క్యాంప్ అలా ఏమైనా ప్లాన్ చేశారా ఏంటని అనుకుంటున్నాను. బట్ ఇంకా నాకు కూడా అంత ఐడియా లేదు, ఇక్కడ అంత తెలియదు కాబట్టి నాకు అసలు ఐడియానే లేదు. నాకే కాదు మీకు కూడా సర్ప్రైజ్ అనమాట. మా హస్బెండ్ నాకు ఏం సర్ప్రైజ్ ఇస్తున్నారు ఏంటి అనేది. సో నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.